వెంగమాంబ, ఇందుకేనా స్వామి నన్ను పుట్టించింది? ఇందుకేనా నన్ను మీ పాదాల దగ్గరకు చేర్చుకుంది? ఈ అవమానాన్ని భరించడానికేనా నన్ను మంటల్లో కాలిపోకుండా కాపాడింది? పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు. ఆవేదనను మరచి తుంబుర కోనకు చేరుకో. నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే స్వామి. పీడ విరగడైంది. ఆలయానికి సంప్రోక్షణ ఏమైందండి? ఏమైంది? అయ్యో, ఏమైంది గురుగారు? అయ్యో, ఏ నేరం చెయ్యని ఆ తల్లికి దొంగతనం అంటగట్టారు. చేసిన పాపం ఊరికేనే పోతుందా? ముందు ఆయన్ని బయటికి తీసుకురండి. దొరగారికి కౌరందిస్తండి. అలాగే. దీక్షితులు గారు చేయమంటేనే చేశాను. శ్రీవారి నగలు తులసి వనంలో దాచిపెట్టింది నేనే. వేడిని వెంటనే అండమాన్ పంపించండి. సెండ్ హిమ్ ఆఫ్ ఇమిడియట్లీ. కుర్రుమాయబ్బా, ఇదే తుంబర కోన. ఒకప్పుడు తుంబరలోనే ఈడ తపస్సు చేశారట. అందుకే ఈ కోనకు తుంబర కోన అనే పేరు వచ్చింది. తల్లే, నువ్వేడకు వస్తావని ఎంకన ధర చెప్పే ఉంచాడు. మంగడీరు తల్లే, మంగిడీరు మంగిడీరు. ఒసే సింగే, ఒరే సింగలా, ఎంకమ్మతలకి పుట్టకేనా ఎదురు బియ్యం అందుకో. ఒరే లచ్చనా, నువ్వు దొరు వేసుకోరా. మిస్టర్ అనంతాచార్యులు, వేసిన డోర్లు వేసినట్టుంటే ఈ అడవి తులసి మాల స్వామి వారి మెడలో ఎలా వచ్చింది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ పని? మాకు అదే తోచటం లేదు దొరగారు. రాత్రి పవళింపు సేవ అయిన తర్వాత తలుపులు మూసి వెళ్ళాం. తమ ముందే తీసుకువచ్చాం. వెంగమాంబ గారు తిరుమల వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి మిస్టరీలు ఎన్నో జరుగుతున్నాయి. మిస్టర్ మెహంతి గారు, ఆ తల్లి జాడ ఏమైనా తెలిసిందా? లేదు దొరవారు, చాలా మందిని విచారించాం, లాభం లేకపోయింది. గత 2-3 రోజులుగా ఇలాగే జరుగుతుంది. దాంతో తమ దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది స్వామి. సరే, ఈ రాత్రికి నేనే ఆలయంలో ఉండి గమనిస్తాను. దట్స్ రైట్. ఏమిటి వింత? ఏమిటి విచిత్రం? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండగానే స్వామివారికి అడవి తులసి మాలలు అలంకరిస్తున్నది ఎవరు? అంతా మాయగా ఉంది. మహంత్ గారు, అమ్మా, వెంగమాంబ తల్లి. వాట్ మహంతి గారు, ఏం జరిగింది? వెంగమాంబ తల్లి, వెంగమాంబ గారిని నేను చూశాను దొరవారు. ఏమిటి మహంతు గారు మీరనేది? గరుడాచార్యులు గారు, ఆ తల్లి స్వామివారికి అడవి తులసి మాల అలంకరించటం, హారతి ఇవ్వడం నేను చూశాను. ఐ సీ. వాట్ ఇస్ దిస్? వెంగమాంబ అంటే తరిగొండ వెంగమాంబ కాదు గదా? అవును, ఆవిడ మీకెలా తెలుసు? తెలుసా ఏమిటి మహాశయ? ఏళ్ళు పూళ్ళు సాధన చేసి మేము నేర్చుకున్న మా ముత్తాత అన్నమయ్య గారి సంకీర్తనలను కేవలం ఒకే ఒక్కసారి విని పాడగలిగిన సంగీత సరస్వతి ఆమె. ఇంతకీ ఆమె ఎక్కడుంది? మా తుంబరకోణంలో ఉండాద్దొరా. నందవరీకుల ఆడపడుచువై ఉండి ఇలా కొండకోణంలో తలదాచుకోవడం నందవరీకుడనైన నాకు సిగ్గుచేటుగా ఉంది. నా మాట కాదనవనే నమ్మకంతో వచ్చాను. నా ఇంట ఉండు తల్లి. నీకు అత్యంత ప్రీతిపాత్రులైన అన్నమయ్య గారి ఆశీస్సులు కూడా నీకు లభిస్తాయి. వరలబ్దం అన్నమాచార్యుల వారి ఇంట ఉండి నాతో ఏ మహత్తర కార్యం చేయించడానికి నా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాదనిలేను. దాసుల తప్పులు ఈ విధంగా మన్నించినందుకు సంతోషం తల్లి. కుటీరంలో తమరు రాసిన విష్ణు పారిజాత కావ్యాన్ని నేను భద్రపరిచానమ్మా. తనది అనుకున్న దానిని, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆ స్వామి ఏదో ఒక రూపేణ కాపాడుకుంటాడు. అవును తల్లి. ఇన్నాళ్ళు నన్ను మీ తోబుట్టువుగా చూసి ఆదరించినందుకు
మీ అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. ఎంత మాట తల్లే, ఇంతకాలం నీ చల్లని నీడలో నీ పాటలు వింటూ పొద్దు గడిచిపోయిందే తల్లే. ఈ పొద్దు నువ్వు పోతా ఉంటే మతి గట్టి తప్పిందే తల్లే. ఏం చేయగలం తల్లే? ఆ ఏడుకొండల వాడు ఆన తప్పించగలమా తల్లే? వెళ్ళిరా తల్లే. ఎంగమామ తల్లికి, ఎంగమామ తల్లికి, ఎంగమామ తల్లికి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.